సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ల్యాండ్ యాక్ట్ టైటినింగ్ అని చెప్పేసి నేను విన్నాను. ఆ కారణంతోనే ఆయన ఓడిపోయారా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా నేను ఇందాక చెప్పాను, 2 కారణాలు ప్రధానం అని చెప్పాను. రకరకాల చేత ఏంటంటే పరిస్థితి ప్రజలు ఎప్పుడు కూడా ఒక్క కారణంగానే ఓటు వేరు, స్థూలంగా వాళ్ళ దృష్టిలో ఒక అంచనాకు వస్తారు. ఇవన్నీ మనం అనుకోవటం తప్ప మనం ప్రతి ఒక్కళ్ళ మనసులో తొంగి చూసాము మనం. కాబట్టి స్థూలంగా అంచనాకు వస్తాం. ఒకసారి ప్రజల్లో విశ్వాసం పోయిన తర్వాత, నమ్మకం పోయిన తర్వాత మీరు ఏం చేసినా కూడా దానిలో తప్పు కనిపిస్తుంది. ఉదాహరణకి ల్యాండ్ టైటిల్ యాక్ట్లో కోర్టు ప్రమేయం లేకుండా చేశారని చెప్పిన భయం, మాఫియా రాజ్యం నడుస్తుంది కాబట్టి ఈ వంక పెట్టి అధికార యంత్రాంగాన్ని లోపరుచుకుని మా ఆస్తులను కొట్టేస్తారని చెప్పిన ఆందోళన. ఇదే సమర్థులు నిజాయితీ పరులు గతంలో ఆ రకమైన చరిత్ర ఉండి చేశారనుకోండి, ఆ రకమైన భయం ఉండదు. తాటి చెట్టు కింద పాలు దాగినా కళ్ళు అనుకుంటారు. నమ్మకం లేనప్పుడు వాడు చేసేది ప్రతి కూడా భయాందోళన కలగజేస్తుంది. సామర్థ్యుడు, నిజాయితీపరుడు, ఆ విశ్వసనీయత ఉన్నవాడు కష్టమైన పని చెప్పినా కూడా ఇష్టంగా చేస్తాం. కాబట్టి ఒక ప్రభుత్వానికి ఈ గోండాగిరి, దోచుకోవటం, అవినీతి, అహంకారం వీటి స్థానంలో నమ్రత, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధితో ప్రజలకు అర్థమైనట్టుగా పనిచేయడము, ప్రజల్ని విశ్వాసంలో తీసుకోవటము, అందరిని కలుపుకోవటము, ఆ తత్వం అంటే ఏదైనా మంచి సాధించవచ్చు.